సైన్స్లో బేసిక్ పాయింట్స్ చూద్దాం. కొవ్వులు అనేటి అదే మొత్తంలో ఉన్న పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. మనకి మొక్కల నుంచి కూడా కొవ్వులు లభిస్తాయి. అవి వేరుశనగ, బాదం పప్పు, నువ్వుల నుంచి. ప్రోటీన్లు మనకి ఫ్యాబేసి మెంబర్స్ నుంచి లభిస్తాయి. మన శరీర నిర్మాణానికి కావాల్సిన ఆహార పదార్థాలు ప్రోటీన్లు. వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేటి విటమిన్లు. విటమిన్ ఏ అనేది బొప్పాయి, క్యారెట్ మనకు ముందే తెలుసు, మామిడిలో కూడా లభిస్తుంది. అలాగే విటమిన్ బి అనేది మనకి గోధుమ, కాలేయం, బియ్యంలో లభిస్తుంది. విటమిన్ సి అనేది పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టమాటాలో లభిస్తుంది. విటమిన్ డి అనేది చేపలు, గుడ్లలో. అయోడిన్ లభించే వనరులు ఏంటంటే అల్లం, చేపలు, ఉప్పు. అదే భాస్వరం, పాలు, అరటిపండ్లు. ఐరన్ అనేది మనకి యాపిల్ నుంచి వస్తుంది. కాల్షియం అనేది పాలు, గుడ్ల నుంచి వస్తుంది. మనకి కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని మనం బియ్యం అంటాం. ఆహార పదార్థం నుండి పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తాం. ఎటువంటి పోషకాలను అందించింది ఏదంటే పీచు పదార్థం అని అంటాం. అలాగే విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధులను కూడా చూసేయండి. అంతే.